ఉదయాన్నే ఉరకలేసే ఉత్సాహంతో నిద్రలేవడం ఎలా? మన నిద్రలో వచ్చే మంచి కలలను తీర్చుకోవడానికి మొదటి మెట్టు ఆ నిద్ర నుండి లేచి మన కలల వైపు పని మొదలెట్టడం అంటారు. అయితే ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి అని మనందరికీ తెలుసు. అలాగే చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవాలనుకుంటారు, కానీ లేవలేకపోతుంటారు. ఫ్రెండ్స్, ఇలా ప్రతిరోజు లేవాలనుకున్న టైంకి లేవలేక ఎంతో మంది ఓ నిస్సహాయ స్థితిని ఫీల్ అవుతారు. దీని నుంచి బయటపడి ప్రతిరోజు ఉదయాన్నే విజేతగా ఫీల్ కావాలంటే, అనుకున్న సమయానికి ఉత్సాహంగా లేవాలంటే ఈ పంచసూత్రాలను అర్థం చేసుకుని ఆచరించండి. తప్పక విజేతగా నిలుస్తారు. మొదటి సూత్రం, ఉదయపు ఉద్యమంలో జాయిన్ కండి. ఎవరైతే ఉదయించే సూర్యుడితో పోటీపడి తనకన్నా ముందు నిద్రలేస్తారో వారు జీవితంలో సూర్యునిలా స్వయం ప్రకాశకులవుతారు. మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవాలని అలారం పెట్టుకుని నిద్రపోతాం, కానీ ఆ అలారం రాగానే దాని స్నూజ్ బటన్ నొక్కేసి తిరిగి నిద్రలోకి జారుకుంటాం. ఇలా ఇక జరగవద్దు అంటే అలారంపై మీ ఆఖరి పోరాటం ప్రకటించాలి. ఆ అలారం మీద విజయం సాధించాలి. దానికోసం ఉదయపు ఉద్యమంలో భాగంగా ప్రతిరోజు ఓ 5 నిమిషాలు మాత్రమే ముందు లేచే ఉద్యమంలో జాయిన్ కండి. అవును, 5 నిమిషాలే. ఎందుకంటే ఒకేసారి ఓ గంట 2 గంటలు ముందు లేవడం కన్నా ఒక 5 నిమిషాలు ముందు అని మొదలుపెట్టి ప్రతిరోజు మరో 5 నిమిషాలు పెంచడం ద్వారా ఒక వారం రోజుల లోపే మీరు ఓ గంట ముందుగా లేవడం అలవాటైపోతుంది. అలాగే మీరు ఉదయాన్నే లేవడానికి ఓ మంచి కారణాన్ని స్పష్టం చేసుకోండి. మీరు లేవడానికి మీకు సరైన ఓ కారణం ఉంటే ఆ కారణమే మీకు ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ఇక ప్రతిరోజు 5 నిమిషాల ముందే ఉదయం నిద్రలేస్తాను అని మీ కుటుంబ సభ్యులకు ప్రకటించండి. దాని ద్వారా వారి సహకారం కూడా మీకు పెరుగుతుంది. అలాగే నిద్రలేచిన తర్వాత వీలైనంత త్వరగా చన్నీళ్లతో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఓ కొత్త శక్తి, ఉత్సాహం ఉరకలేస్తూ వచ్చేస్తాయి. ఇక రెండవ సూత్రం, రోజులో మొదటి పని మీకు ఇష్టమైన పని మాత్రమే చేయండి. ఇష్టమైన పని ఎంత కష్టమైనా ఎంతో ఆనందంగా మనం చేస్తాం. అయితే ఈ ఆనందం రోజంతా ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఓ రోజుని మనం ఎలా గడపబోతున్నాం అనే విషయం ఆ రోజు ఉదయం మనం నిద్ర లేవగానే మొదటి 30 నిమిషాలు ఆ రోజుని నిర్ణయిస్తాయట. కాబట్టి ఆ అర్ధ గంటని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆ 30 నిమిషాలని 2 భాగాలుగా విభజించుకోండి. ఆ తర్వాత మొదటి భాగమైన 15 నిమిషాలు మీకు నచ్చిన ఏ పనినైనా చేయండి. అది ఏ పనైనా పర్వాలేదు, కానీ మీరు ఎంజాయ్ చేసే పని అయి ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా చదవడం లేదా ఆడటం, ఇలా ఏదైనా పర్వాలేదు, కానీ ఆ పని 15 నిమిషాలు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రెండో 15 నిమిషాలు మీకు ఉత్సాహం ఇచ్చే మ్యూజిక్ మాత్రమే వినండి. ఆ మ్యూజిక్ వింటూ డాన్స్ చేయబుద్ధి అవుతే చేయండి, లేదా వ్యాయామం చేయండి. అప్పుడు మీకు సహజంగానే మీలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఇక మూడవ సూత్రం, ప్రతిరోజు ఒకే సమయానికి బెడ్ పైకి వెళ్ళండి. ఒక పెద్ద బండరాయిని కూడా ఒక్కో నీటి బొట్టు పడుతూ ఆ బండరాయిపై తన ప్రభావం ఎలా చూపెడుతుందో అలా క్రమబద్ధంగా ప్రతిరోజు ఏ టైంకి బెడ్ మీదకి వెళ్తారో నిర్ణయించుకోండి. ఆ తర్వాత ప్రతిరోజు అదే సమయానికి బెడ్ మీదకి వెళ్ళండి. నిద్ర వచ్చినా రాకున్నా కూడా మీరు బెడ్ మీదకి వెళ్ళాలి. బెడ్ మీదకి వెళ్ళగానే నిద్ర రావాలి అంటే నిద్రకి ఓ గంట ముందు నుండి అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ కి దూరంగా ఉండండి. పడుకునేప్పుడు కొంచెం సిల్లీగా అనిపించినా మీ దిండుతో మాట్లాడండి. మీ దిండుకి చెప్పండి మిమ్మల్ని ఉదయాన్నే లేపమని. ఆశ్చర్యంగా మీకు ఒక్కోసారి అలారం రాకుండానే మీకు మెలకువ రావచ్చు. అలాగే వీలైతే రిలాక్స్ పరిచే మ్యూజిక్ మాత్రమే వినండి. అలా చేయడం వల్ల బెడ్ మీదకి వెళ్ళగానే మీకు హాయిగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే యురేకా అంటూ మీరు నిద్ర లేవచ్చు. నాలుగవ సూత్రం, పరిసరాలపై పట్టు సంపాదించండి. పొద్దుతిరుగుడు పువ్వులు సూర్యుడి ప్రభావంలోకి వెళ్లకుండా ఎలా ఉండలేవో అలాగే ఒక మనిషి అతని చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంలోకి వెళ్లకుండా ఉండలేడు. కాబట్టి మన మీద మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల ప్రభావం ఎంతో ఉంటుంది. అలాగే మనకి హాయిగా నిద్ర పట్టడానికి, ఉదయాన్నే ఉత్సాహంగా లేవడానికి మనం పడుకునే ప్రాంతంలోని పరిసరాల ప్రభావం కూడా చాలా ఉంటుంది అని గుర్తించాలి. అలాగే పడుకోవడానికి కనీసం ఓ 2 గంటల ముందే భోజనం చేయండి. దానివల్ల మీకు నిద్ర బాగా పడుతుంది. అలాగే ఉదయాన్నే అలారం రాగానే దాన్ని స్నూజ్ చేయకుండా ఆ అలారం వాచ్ని మీ చేతికి అందనంత దూరంగా ఉంచండి. అలాగే మీకిష్టమైన మ్యూజిక్ ని అలారం రింగ్ టోన్ గా పెట్టండి. ఆ మ్యూజిక్ రాగానే ఉత్సాహంగా లేవగలుగుతారు.
ఇక 5వ సూత్రం, మార్నింగ్ మస్తీ గ్యాంగ్ తో మస్తీ చేయండి. ఏ వ్యక్తికైనా స్నేహం అనేది ఓ మంచి వరం. మన ఆనందంలో దుఃఖంలో పాలు పంచుకునే స్నేహితులు ఉండడం అదృష్టం. అందుకే ఒక సరైన సాంగత్యం వల్ల ఎన్నో లాభాలుంటాయని అంటారు. అందుకోసమే మీలాంటి లక్ష్యాలు కలిగిన లేదా మీ శ్రేయస్సు కోరుకునే 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది మిత్రులతో మార్నింగ్ మస్తీ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకోండి. ఆ గ్యాంగులో ఒకరినొకరు ఉత్సాహపరచుకోవడానికి, మోటివేట్ చేసుకోవడానికి, అలాగే నిన్న మీరు సాధించిన ప్రోగ్రెస్ ను ట్రాక్ చేసుకోవడానికి, ఆ రోజు మీరు చేయాలనుకుంటున్న పనుల గురించి చర్చించడానికి వాడుకోండి. ముఖ్యంగా ఆ చర్చ అయిపోగానే ఇంటి బాల్కనీలోకి వెళ్లి ఉదయపు చల్లని గాలిని పీలుస్తూ ఆకాశం చూడండి. ఓ 3 దీర్ఘ శ్వాసలు తీసుకోగానే ఓ కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ పంచసూత్రాలను మీరు ఇప్పటి నుంచి 41 రోజులు పాటించండి. ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులను మీరే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎందరో గొప్ప విజేతలు ఉదయం ఉత్సాహంగా నిద్రలేచేవారే. వారి విజయాలే ఆకాశంలోని సూర్యుడిలా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆల్ ది బెస్ట్.